అందరికీ జైవీన కుమార్ వాళ్ళ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ప్రతిదీ కూడా సమస్య అనేది విద్యార్థుల మీదే వస్తుంది. ఈ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, గెజిటెడ్ ఆఫీసర్స్ అందరూ కూడా స్టూడెంట్ భవిష్యత్తును నాశనం చేయాలని టార్గెట్ పెట్టుకున్నారని అనక తప్పట్లేదు. ఎందుకంటే నాకు వచ్చే కంప్లైంట్ అయ్యే కంప్లైంట్లు చదువుకున్నామండి. మీరు చదువుకున్నారు, మీరు గెజిటెడ్లు అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు, జిల్లా కలెక్టర్లు అయ్యారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. 2 లక్షలు 3 లక్షలు ప్రభుత్వ సొమ్ము తింటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రజల్లో కడుతున్న ట్యాక్స్ మీద పడి బతుకుతున్నారు. మీరు చదువుకున్న రైటే. ఇప్పుడు వీళ్ళు కూడా చదువుకున్నామండి. పిల్లల్ని ఎక్కడ చూసినా పిల్లలకు సరిగ్గా తిండి పెట్టట్లేదు, సరిగ్గా చదువు చెప్పట్లేదు. వాళ్ళు ఎలా బతకాలి? రేపొద్దున మీరు చచ్చాక మీ ప్లేస్లోకి ఇంకో ఉద్యోగం రావాలంటే ఇప్పటి బాలలే. అర్థమైందా? మీ కొడుకులు, మీ మనవలో వీళ్ళ కదా వచ్చేది. ఇప్పుడు చదువుకుంటేనే మీ స్థానంలోకి వస్తారు. లేకపోతే మీ స్థానంలో రానికి ఎవరు ఉండరు. 10 లక్షలు 20 లక్షలు లంచాలు కట్టేసి పనికిమాలిన కొడుకులు మీ ప్లేస్లోకి వస్తారు. పనికిమాలోడు ఇంజనీర్ అయితే బిల్డింగ్లు కూర్చుతాడు, బ్రిడ్జిలు కూర్చుతాడు. పనికిమాలోడు ప్రజాప్రతినిధి అయితే ఇలాగే ఎడుతుంది. జిల్లా కలెక్టర్లో పనికిమాలి ఎదవలు అయితే ఇలాగే ఎడుతుంది. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా ఒక జిల్లా కలెక్టరు, ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక ఐఏఎస్ ఆఫీసరు, గవర్నమెంట్ మీ ప్లేస్లోకి వచ్చేవాళ్ళు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇవాళకి అర్థమై ఉంటుంది. కంటెంట్ గురుకుల పాఠశాలల్లో పిల్లల్ని చదవనట్లేదు, గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చదవనట్లేదు. ప్రత్యేకంగా నేను మొన్న విన్నాను, యానం ఫ్రెంచ్ యానం, అది ఎదురులంక దగ్గర ప్రత్యేకంగా ఆడవాళ్ళపైన, బాలికలపైన అత్యాచారాలు చేస్తున్నారు. ప్రైవేట్ పర్సన్లు టచ్ చేస్తున్నారు, కడుపులు చేస్తున్నారు. యానంలో మనం చూసాను, ఒక అమ్మాయి కడుపు చేసిన టీచరు, వాడిని ఏమీ పీకలేకపోతున్నారు. వీళ్ళందరికీ అండదండ ప్రజాప్రతినిధులు అంటే లోకల్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ సపోర్ట్ ఉంది. ఒక మాస్టరు ఒక అమ్మాయిని ఒక స్టూడెంట్ని కడుపు చేస్తున్నాడంటే మీరు ఏం చేస్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తున్నాను. ఈరోజు మన సబ్జెక్ట్ మాట్లాడేది ఏంటంటే కాకినాడ జిల్లా కాకినాడ ఇంద్రపాలెంలో లక్ష్మీ గాయత్రి స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఓకే, అలియాస్ సుప్రియ స్కూల్ ఆఫ్ నర్సింగ్. ఈ నర్సింగ్ కళాశాలలో విద్యార్థులందరికీ కూడా సరైన ఫుడ్ పెట్టట్లేదు, సరైన ఫెసిలిటీస్ లేవు, దాంట్లో టాయిలెట్ సరిగ్గా లేవు. ఈ ప్రిన్సిపాల్ ఏమో ఫీజులు కట్టించుకుని ఈ ఫీజులు పెన్సిల్తో రాస్తుందంట. ఈరోజు 10,000 కట్టడానికి 10,000 పెన్సిల్తో రాస్తుందంట. ఈరోజు కట్టావు, ఓకే, పెన్సిల్తో రాస్తుంది తప్ప దానికి రిసిప్ట్ ఇవ్వట్లేదు. పొద్దునకి మళ్ళీ అదే పెన్సిల్ రబ్బర్తో సరిపోతుంది, నువ్వు డబ్బులు ఎప్పుడు కట్టావని అంటుందంట. దీనికి బాధ్యులు ఎవరో? దీనిపైన వాళ్ళు పేపర్ న్యూస్ ఇచ్చారు, ప్రజాప్రతినిధులు చెప్పారు, అందరూ కంప్లైంట్లు ఇచ్చారు. ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ స్టూడెంట్స్ కాబట్టి. ఎందుకంటే ఒక జిల్లా కలెక్టర్ ఉంటే జిల్లా కలెక్టర్ కొడుకు మనవడు కలెక్టర్లు అయిపోవాలని చూస్తారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ కొడుకు వాడు మనవడు వాళ్ళది వారసత్వం ఇంకంతే. వాళ్ళే ఆ సీటు, బాబు పోతే తాత పోతే బాబు, బాబు పోతే కొడుకు, కొడుకు పోతే మనవడు, ఇలాగా ఈ సీట్ అన్ని మీకే. ఇంక బయట వాళ్ళు చదవకూడదు. ఇంకా దానికోసం విద్యను అనేది మీరు డామినేట్ చేస్తున్నారు. ఇది పవర్ ఆఫ్ నాలెడ్జ్, ఒక ఎడ్యుకేషన్ మాత్రమే. దానికి ఉదాహరణ ఎవరో? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన చదివేటప్పుడు హాస్టల్స్ లేవు, ఫీజు రిమెంబర్మెంట్లు లేవు, స్కాలర్షిప్లు లేవు, సరైన కరెంట్ లేదు. ఆ రోజు అన్ని ఇబ్బందులు పడి ఆయన అన్ని డిగ్రీలు చేసి ఈరోజు ప్రపంచ మేధావి అయ్యాడు. ప్రపంచ మేధావి అని ఎందుకు అంటున్నానంటే ఏ ఫెసిలిటీస్ లేకుండా ఆ రోజు అన్ని డిగ్రీలు చేసి ఒక భారత రాజ్యాంగాన్ని నిర్మించాడు. ఈరోజు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. హాస్టల్ ఉంది, బాబులు గుద్దలాగా బలిసిన కొడుకులు బాబులు ఉన్నారు, కోట్లు లగ్జరీ కార్స్, హ్యాపీగా చదువుకోండి అంటే ఒక్కు నా కొడుకు అని చదవగలడా? అంబేద్కర్ చేసిన డిగ్రీలు ఎవరైనా చదవగలడా? అప్పుడు ఆల్ ఫెసిలిటీస్ ఉండి కూడా చదవలేరు. కాబట్టి ఇప్పుడు ఎవడైనా సరే ఈ మాటలు పౌరుషుడు ఎవడైనా సరే అంబేద్కర్ చదివిన అన్ని డిగ్రీలు నేను చదువుతాను అని ఎదరకు రమ్మని అని చదివి చూపించమను. ఎదవా చదవలేడు ఇప్పుడు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ. అందుకే ప్రపంచ మేధావి అయ్యాడు ఆయన. అందుకే ప్రపంచ మేధావి అయ్యాడు. అంతే పవర్ ఆఫ్ నాలెడ్జ్, ఎడ్యుకేషన్లో ఉంది పవర్ అంతా. అందుకే నేటి బాలలే రేపటి పౌరులు.
ఇప్పుడు వాళ్ళే రేపటి పౌరులు. రేపు ఐపీఎస్ అవ్వాలన్నా, ఐఏఎస్ అవ్వాలన్నా, ఏది అవ్వాలన్నా కానీ ఇప్పుడున్న అధికారులందరూ చచ్చిపోతే వాళ్ళ ప్లేస్లోకి వచ్చి వాళ్ళే. కనుక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, అదే ప్రభుత్వం అందరూ కలిపి పిల్లల భవిష్యత్తుని నాశనం చేయొద్దు. వాళ్ళని చదువుకోనివ్వండి, వాళ్ళకి ఆల్ ఫెసిలిటీస్ ఇవ్వండి, చదువుకోనివ్వండి. ఇప్పుడు ప్రజెంటు ఈ అలియాస్ సుప్రియ స్కూల్ ఆఫ్ నర్సింగ్లో చాలా ఇబ్బందులు ఉన్నాయంట. వాళ్ళకి టాయిలెట్ సరిగ్గా లేవు, ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు. అదేవిధంగా కులాల మధ్య చిచ్చు కూడా పెడుతున్నారు ప్రిన్సిపల్. దీనిపైన కంప్లైంట్ ఇచ్చిన ఏ ఎదవ కూడా రియాక్ట్ అవ్వలేదు. ఎదవని ఎందుకంటున్నానంటే ఒకసారి కంప్లైంట్ ఇచ్చినప్పుడు రియాక్ట్ అవ్వకపోతే ఎదవలెక్క. ఎదవలకు పదవులు ఎత్తే గాడిదలు కొమ్ములు వచ్చి అంటారు పెద్దలు. ఖచ్చితంగా ఈ ప్రజాప్రతినిధులు నిజంగా ఈ ప్రజాప్రతినిధులు గెలిపించుకున్న ప్రజలను అనాలి. ప్రజలకు సెక్స్ ఇది, ప్రజలను అనాలి. ఎందుకంటే సుక్క ముక్క నోటు అంతే, మీకు అదే కావాలి. ఆ వారం రోజులు తింటారు, అయిపోతే ప్రజాప్రతినిధి 5 సంవత్సరాలు ఏడిపించి దొరుకుతారు. ప్రజాప్రతినిధి మీరు అడగలేరు. నాకు ఈ సమస్య నువ్వు అడగలవా? ఓటుకు నోటుకు తీసుకున్న ప్రతి ఎదవ కూడా అడగలేడు. ఓటుకు నోటు తీసుకున్న ఎదవ ఎవరు నాకు ఈ సమస్య ప్రజాప్రతినిధికి, ఎమ్మెల్యేకి ఎవరికైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేడు. ఎందుకంటే ఓటు అమ్ముకున్నా కాబట్టి నువ్వు. అర్థమైందా? దయచేసి గమనించగలరు. ఈ సమస్య పైన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ మొత్తం అంతా కూడా ఈ సమస్య పైన దృష్టి పెట్టి ఎక్స్పెషల్లీ ఈ వీడియో చేయడం గల కారణం ఈ సుప్రియ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులకి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. లేకపోతే వారం రోజులు నేను ఖచ్చితంగా డైరెక్ట్గా నర్సింగ్ హోమ్కి వెళ్ళవలసి ఉంటుంది. వెళ్ళిన తర్వాత రచ్చ అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. విద్యార్థులకి చదువు చెప్పించండి, కడుపు నుండి అన్నం పెట్టండి, వాళ్ళని చదవనివ్వండి. రేపటి భవిష్యత్తు వాళ్ళే. గుర్తుపెట్టుకోండి. మీ కొడుకులు, మీ మనవలు కాదు, భవిష్యత్తు వాళ్ళే. దయచేసి వాళ్ళని బ్రతకనివ్వండి, వాళ్ళని చదువుకోనివ్వండి. జై భీమ్. ఉన్నారా వార్డెన్ ఇప్పుడు? మెయిన్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని కులం పేరుతో చూసి ఓకే. ఇంకేమైనా ఉన్నాయా? చెప్పండి అమ్మా. స్కాలర్ కట్టేటప్పుడు సర్టిఫికేట్స్ తీసుకునేటప్పుడు మేడం 80,000 కట్టమంటున్నారు మేడం. మేడం నేను ఆఫ్ టైం నేను ఫోన్కి వెళ్ళాను మేడం. ఫోన్కి వెళ్తే నువ్వు ఆఫీస్ రూమ్ తుడితేనే ఫోన్ ఇస్తాను అన్నారు మేడం వార్డెన్ గారు. వార్డెన్ పేరేంటమ్మా? ఆవిడ మాతో ఫీజులు కట్టించుకుంటారు మేడం. ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఫీజు మేము తెచ్చామంటే కట్టించుకుంటారు మేడం. కట్టించుకున్నాక అది పెన్సిల్తో వేసుకుని తర్వాత మళ్ళీ మేము రిసిప్ట్ ఇవ్వండి మధ్యాహ్నం రండి, తర్వాత రండి అని చెప్తుంది మేడం. తర్వాత వెళ్ళి చూస్తే మేడం అది చెరిపేస్తుంది మేడం. చెరిపేసి మీరు నాకు ఎప్పుడు కట్టారు, ఎప్పుడు అలా అమ్మ మీరు చెప్పాల్సింది మెయిన్ రీజన్ ఇది. మీరు చెప్పాల్సింది మెయిన్ రీజన్ ఇదే. మా అక్కని తిట్టారు మేడం. ఆవిడ భావన గారు అండి. మా అక్కని తిట్టారు మేడం. మీ అక్క కట్టలేదు, ఎందుకు కట్టారని చెప్తున్నారు మీరు అంటున్నారు మేడం. ఎందుకు అనాలి మేడం? నా పేరెంట్స్ని, నా పేరెంట్స్ అయినా పెంచుతున్నారు మేడం. నేను ఫైన్ కడుతున్నాను, ఫీజులు కడుతున్నాను, నేను చదువుకుంటాను అంతే. నా పేరెంట్స్ తిట్టాల్సిన పని నాకు లేదండి. నా పేరెంట్స్ ఎందుకు తిట్టాలి మేడం? అన్న మాటలు మేము ఎందుకు పడాలి మేడం? వాళ్ళ మాటలు పడ్డానికి గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నాం మేడం 9 సంవత్సరాలు. అక్కడ ఒక్క మాట అంటే మా పేరెంట్స్ ఏళ్ళు ఎందుకు తిట్టాలి మేడం? ప్రైవేట్ కాలేజ్ అయ్యింది, మా డబ్బులతో మేము చదువుకోలేదు. అమ్మ మీ కాలేజ్ ఇది ఏ ఇయర్? ఎంతమంది? 33 మెంబర్స్ మేడం. సరే.
ఇంకా ఉందా ఏమన్నా? మేమందరం రైటర్స్ మేడం. మా పేరెంట్స్ ఎంతో కష్టపడి మేడం వాళ్ళు రక్తం చిందించి మా కోసం ఇక్కడ ఫీజులు అన్నీ కడుతుంటే మేడం వీళ్ళేమో ఫస్ట్ 15,000 అని చెప్తే 15,000 కానీ జాయిన్ అవుతే తర్వాత మళ్ళీ మా స్కాలర్షిప్ మనీ మొత్తం 25,000 చెప్తా మేడం. ఇందులో కొంచెం మంది పేరెంట్స్ కూడా లేరు మేడం. చదువుతుంటే ఇలా ఇలా ఆడుకుంటున్నారు మేడం. ఇప్పుడు 50,000 పేరు కట్టాలంటే మేడం మాకు ఒకటి కావాలి మేడం. మా ఫస్ట్ ఇయర్ ఫీజు ఎంతో, సెకండ్ ఇయర్ ఫీజు ఎంతో, థర్డ్ ఇయర్ ఫీజు ఎంతో, థర్డ్ పేపర్ మీద వేసి మాకు సార్ స్టాంప్ వేసి సార్ సిగ్నేచర్ పెట్టి మాకు అది అవన్నీ రాసి మాకు ఇస్తే మేము సైన్ పెట్టిస్తుంటే మేము ఈ హాస్టల్ ఉంటాం మేడం. మాకు న్యాయం కావాలి. అమ్మా చెప్పండి, మీరు కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి తెలిసింది. ముందు మీలో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారు, ఏమని కంప్లైంట్ ఇచ్చారు, అలాగే కంప్లైంట్ ఇచ్చిన దానికి సంతకాలు ఎవరు పెట్టారు, మిమ్మల్ని కంప్లైంట్ ఎవరు ఇవ్వమని చెప్పారు, అలాగే మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీకు మీ యాజమాన్యానికి ఉన్న ఇబ్బందులు ఏంటి అన్నది తెలియచేస్తే మేము చర్యలు తీసుకుంటాము. కాబట్టి మీ ఇబ్బందులు ఏంటన్నది ఒకసారి తెలియచేయండి. చెప్పండి అమ్మా. మేడం ఫస్ట్ ఇక్కడ రన్నింగ్ అవ్వకుండా ముందు 15,000 ఫీజు అన్నారు మేడం. ఇక్కడికి వచ్చాక 25,000 ఫీజు కట్టమన్నారు. స్కాలర్షిప్ 37,000 మేడం. అది పడినా పడకపోయినా ఇక్కడ ఆ 37,000 ఖచ్చితంగా తెచ్చివ్వాలి మేడం. అది మా డబ్బులైనా తెచ్చివ్వాలి మేడం. ఇక్కడ టీచర్స్ ఉంటారు, స్టడీ బాగుంటుంది, అన్ని బాగుంటుంది అని చెప్పారు మేడం. 1.5 year అయిపోయింది మేడం, అయినా సరే ఒక్క టీచర్ రాలేదు మేడం. ఇప్పుడు 1 month అవుతుంది మేడం మేడమ్స్ వచ్చి. ఫుడ్ సరిగా ఉండదు మేడం, రోజు పప్పే పెడతారు మేడం. సార్ మెనూ మార్చండి, పప్పు తినలేకపోతున్నాం అంటే పప్పే తినండి, మేము ఏది పెడితే అదే తినండి, లేకపోతే గడ్డి తినండి అనేసి అన్నారు మేడం. వీక్లీ వన్స్ అన్న సార్ ఎవరమ్మా? మూర్తి గారు. ఓకే. వీక్లీ వన్స్ అయినా ఎగ్ పెట్టండి సార్ అనేసి అన్నాను మేడం. అనేసి అంటే మీరు స్కాలర్ పడిందా, కట్టారా, మీరు కట్టలేదు కదా, ఈచ్ వన్ 10,000 తెచ్చి కట్టండి, అప్పుడు మీకు నచ్చింది నేను పెడతాను అనేసి అన్నారు మేడం. మళ్ళీ కేస్ట్ వ్యాట్ చేసి మాట్లాడతారు మేడం. ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు కొండల నుంచి వచ్చారు, మట్టి మొద్దులు అని మాట్లాడుతూ ఉంటారు మేడం. మూర్తి పచ్చి బూతులు కూడా. బాత్రూమ్స్ ఎలా ఉంటాయమ్మా మీకు? పైనుంచి కింద వరకు మేమే కడుక్కోవాలి మేడం. సాటర్డే మేడం ఇక్కడ వర్క్ చేసేవారు ఎవరు ఉండరు మేడం. వాష్రూమ్స్ మేమే క్లీన్ చేసుకోవాలి మేడం. అందరూ పాడేసిన ర్యాపర్స్ అవన్నీ మేమే ఎత్తుకుని ఇక్కడ డస్ట్బిన్ లో పైనుంచి కింద తెచ్చి పాడేరు మేడం. ఇక్కడ వర్క్ చేయడానికి ఎవ్వరూ లేరు మేడం. మేమే చేసుకోవాలి మేడం. బట్టలు ఉతుక్కోవడానికి కూడా స్పేస్ లేదు మేడం. అడిగితేనే మాకు పీరియడ్స్ అయినా బట్టలు మేము ఉతుక్కోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి మేడం. ఒకవేళ తీసుకోకుండా ఉతుకమా ఫైన్ వేస్తారు మేడం. ఈచ్ వన్ 50 రూపీస్ వేస్తారు మేడం. కంపల్సరీ ఆవిడ అలా నుంచుంటే కట్టాలి మేడం. మాకు ఎమర్జెన్సీ కాల్స్ అయితే ఇవ్వరు మేడం. మాకు ఎప్పుడు ఫోన్స్ ఇవ్వరు మేడం. 3 days నుంచి ఫోన్ చేస్తున్నారు మేడం. ఇంట్లో మా మమ్మీకి బాగాలేదంట మేడం, కానీ నాకు ఫోన్ ఇవ్వలేదు మేడం ఇప్పటి వరకు మేడం. నేను ఈవినింగ్ మళ్ళీ ఫోన్ చేస్తే అప్పుడు ఇచ్చారు మేడం. ఒకవేళ మా పేరెంట్స్ ఇంట్లో మా పేరెంట్స్కి ఏమైనా అయినా సరే మాకు ఎలా తెలుస్తుంది మేడం? మాకు ఫోన్ ఇవ్వరు మేడం, ఏమి ఇవ్వరు మేడం. ఒకవేళ మా పేరెంట్స్ చచ్చిపోతారు మేడం, అప్పుడు మేము ఎంతేనా మేడం? ఇంకా మాకు న్యాయం జరగదా మేడం? మాకు న్యాయం కావాలి మేడం. మాకైతే ఇప్పటి వరకు మాకు ఎవరు చెప్పలేదు మేడం. అంటే మేము ఇప్పటి వరకు ఇన్ని రోజులు భరించాం కానీ మేడం మాకు ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మాకు మేమే డిసైడ్ చేసుకున్నాం మేడం. చేసుకుని మాకు మేమే చెప్పాం మేడం. అందులో కూడా మమ్మల్ని ఉండమంటారు, లేదంటే ఇప్పుడు మమ్మల్ని మీరు వదిలేసి వెళ్ళిపోయి మమ్మల్ని చంపేస్తారు మేడం. బతకనగర్ మేడం. ఇప్పుడు మాకు న్యాయం కావాలి మేడం. పైన కూడా బెడ్స్ మేడం. మేము రూమ్ కి 25 members ఉంటాం మేడం. 3 members పడుకోవాలి మేడం ఒక బెడ్కి వచ్చి మేడం. ఎలా సరిపోతుంది మేడం? ఫ్యాన్స్ కూడా తిరగవు మేడం. ఒక చీపీలు కొనుక్కోవాలా, బీచ్ కొనుక్కోవాలా, ఆఫ్టర్ మా క్లాస్ చెప్పడానికి చాపీస్ అన్నా మేమే ఈచ్ వన్ 1 రూపీస్ 2 రూపీస్ అలా వేసుకుని చాపీస్ అన్ని మేమే కొనుక్కోవాలి. డస్ట్బిన్స్ మేడం, చైర్ల మేడం అన్ని మేమే కొనుక్కోవాలి. వెళ్ళిపోయినా మాకు ఇక్కడ ఇబ్బందులు పెడేస్తారు మేడం. మేమైతే చచ్చిపోతాం. మేడం నరకంగా ఉంటుంది మేడం మాకు ఇక్కడ నిజంగా మేడం. కష్టంగా ఉంటున్నాం మేడం. తినలేకపోతున్నాం తెలుసా మేడం. రోజు పప్పు ఎలా తింటాం మేడం? గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చేది మేడం.
డ్రైవర్ వస్తారు మేడం, ఆ డ్రైవర్ మమ్మల్ని పైనుంచి కింద వరకు చూస్తాడు మేడం. మాకు ఎలా ఉంటుంది మేడం? పప్పు వేసుకోండి, కూర వేసుకోండి అంటారు మేడం. అలాంటివి ఎలా harass చేస్తున్నారు మేడం. మాకు అసలు ఇక్కడ బాగోదు పీరియడ్స్ అయినా సరే ఫీజు ఇవ్వరు మేడం. మీకు ముందు తెచ్చుకోవాలని తెలీదా? క్లాస్ రూమ్ లో తెచ్చుకోవాలని తెలీదా? మధ్యలో ఇలా తెచ్చుకుంటాం మేడం. వాష్ చేసుకుంటారన్నా ఇవ్వరు మేడం. బట్టలు వాష్ చేసుకున్నా ఫైన్ కట్టండి. మేము ఎంత అడిగితే మీరు అంత తెచ్చి ఇవ్వాలి. 500 అంటే 500 తెచ్చి ఇవ్వాలి మేడం. వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాలి మేడం. మాకు ప్రిన్సిపల్ ఉంది మేడం, ఆవిడ రామచంద్రపురం ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ సెక్రటరీ బోర్డ్ లో చేస్తున్నారు మేడం, వర్క్ చేస్తున్నారండి. ఆవిడ ప్రిన్సిపల్ మేడం. 3 weeks కి 2 weeks ఒకసారి వస్తారు మేడం. వచ్చి ఈవినింగ్ టైం 1 hour ఉంటారు మేడం. క్లాస్కి వస్తారు. మాకు లెసన్స్ ఏం చెప్పరు మేడం. వచ్చి మీ క్లాస్ ఎలా జరుగుతున్నాయి అలా ఇలా అంటారు మేడం. మమ్మల్ని కొట్టడానికి చూస్తారు మేడం. మొన్నైతే ఈవినింగ్ వచ్చి వీళ్ళు కాపీ పొడికి ఎలా అప్లై చేసుకుంటారంటే మేడం, మిమ్మల్ని పోలీస్ కేసు పెడతాను మీకు అలయన్స్ మమ్మల్ని బెదిరించారు మేడం. మాకు ఇక్కడైతే ఏ ఫెసిలిటీస్ లేవు మేడం. మేము అసలు ఉండం మేడం. మేము ఉండం మేడం. అమ్మ మీరు అందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? చింతపల్లి, పాడేరు, రాజమండ్రి చాలా దూరం నుంచి మీరు అంతా కూడా ట్రైబర్సే. మిమ్మల్ని అక్కడ మాట్లాడే విధానం వేరుగా మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బందులు పెడతారు. అందులో కామేశ్ అన్న కూడా జాయిన్ చేశాడు మేడం. కామేశ్వరరావు ఉంటాడు మేడం, అటు సైడ్ ఉంటాడు మేడం, నర్సీపట్నం సైడ్ ఉంటాడు మేడం. అటు సైడ్ పిల్లలందరినీ వాడు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ పోలియో అనుకుంటాను ఒక అతను. మనిషిని జాయిన్ చేశారు. 5,000 మా దగ్గరికి 5,000 తీసుకుంటాడు మేడం. మళ్ళీ parents దగ్గర 10,000 తీసుకుంటాడు మేడం. సార్ దగ్గర కూడా తీసుకుంటాడండి. అవును. మూర్తి దగ్గర మేడం. ఈ కాలేజీలో ఫుడ్ బాగుంటది, స్టడీస్ బాగుంటాయి, అన్ని బాగుంటాయి అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఏం చెప్పాలి, ఇక్కడికి వచ్చాక ఇలా కష్టపెడుతున్నారు మేడం మమ్మల్ని. అమ్మ ఇంకేమన్నా ఉన్నాయని చెప్పాల్సినవి? ఇంకేమన్నా ఉన్నాయని చెప్పాల్సి? కంప్యూటర్ దగ్గర భావన అనేసి ఒక ఆవిడ కూర్చుంటది మేడం. ఆవిడ ఇంటర్ కంప్లీట్ చేసి వచ్చింది మేడం. ఒక ఫోన్స్ కావాలన్నా సార్ దగ్గరికి వెళ్ళి మాకు ఇలా ఫుడ్ బాగోట్లేదు అని చెప్పాలన్నా సరే అక్కడే ఆపేస్తారు మేడం. ఫైన్ కూడా ఆవిడే వేస్తారు మేడం. సార్ తో మాట్లాడతామంటే ఎందుకని అక్కడే ఆపేస్తారు మేడం. హెల్త్ బాగాలేదు మేడం, ఇలా హాస్పిటల్కి వెళ్తామంటే మా మనీతో మేమే వెళ్ళాలి మేడం. మాకు ఎంత సీరియస్ అయితే అప్పుడు ఇంటికి పంపిస్తారు మేడం. కాలేజ్ అట్లా ఇవ్వరు మేడం. ట్రైనింగ్ ఒకరి మీద ఒకరు మెంబర్ అంటారు మేడం. అంత బస్సులో అన్ని డబ్బులు కట్టినా చిన్న బస్సులో వెళ్ళాలి మేడం మేము. అందులో ఏదైనా ఆల్రెడీ మొన్న ఒకసారి పోలీస్ కేసు చేశారు మేడం. అయినా సరే మనీ కట్టారు మేడం సార్.